ఒక చిన్న పట్టణంలో లక్ష్మమ్మ అనే విధవరాలు ఉండేది. ఆమెకు ఒక కొడుకు రాము. చిన్నప్పటి నుంచి రాము తన తల్లికి చాలా ప్రియమైనవాడు. లక్ష్మమ్మ తన జీవితంలో అన్ని కష్టాలను భరిస్తూ రామును చదివించి పెద్దవాడిని చేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత రాముకు పెళ్లి జరగబోయింది. అప్పుడు గ్రామంలో అందరికీ తెలిసిన మంచి అమ్మాయి సీతను ఎంపిక చేశారు. సీత మృదువైన మనసుతో, సుందరంగా, కాని కొంచెం నిస్సహాయంగా ఉండేది. ఆమె తన అత్తెను గౌరవంగా చూసేది. పెళ్లి మొదటి రోజులు ఆనందంగా గడిచాయి. లక్ష్మమ్మ కూడా సంతోషంగా ఉంది. కాని కొద్ది రోజులు గడిచాక చిన్న చిన్న విషయాల మీద విభేదాలు మొదలయ్యాయి. ఒకరోజు సీత తడవలో ఉప్పు కొంచెం ఎక్కువ వేసింది. లక్ష్మమ్మ కొంచెం కోపంగా, ఇంత సులువైన పని సరిగ్గా రాదు నీకు అని తిట్టింది. సీత బాధతో, క్షమించండి అత్తగారు, తర్వాత జాగ్రత్తగా చూస్తాను అంది. కాని ఆ మాటలు ఆమె మనసులో గాయం చేశాయి. రాము మధ్యలో చిక్కుకున్నాడు. అతను ఇద్దరినీ ప్రేమించేవాడు, కాని ఎవరివైపు బలంగా నిలబడలేకపోయాడు. అత్తకు కోడలు పట్టించుకోదని అనిపించింది. కోడలికి అత్త తననిష్టపడదని అనిపించింది. రోజులు గడిచాయి. ఇల్లంతా మౌనం నిండిపోయింది. ఒకప్పుడు నవ్వులు పూసిన ఆ ఇల్లు ఇప్పుడు మాటలు తగ్గిపోయిన ఇల్లుగా మారింది. ఒకరోజు లక్ష్మమ్మకు గుండె నొప్పి వచ్చింది. రాము ఆఫీసులో ఉండగా సీత ఒక్కరే ఇంట్లో ఉంది. ఆమె వెంటనే అత్తను హాస్పిటల్కు తీసుకెళ్లి గంటల కొద్దీ ఆమె పక్కనే కూర్చుని చూసుకుంది. ఆ సమయంలో సీత కన్నీరు తుడుచుకుంటూ అత్తె చేతిని పట్టుకుని, మీరు నాకు అమ్మలాంటివారత్తగారు, నాకు ఎప్పుడూ మీ ప్రేమ కావాలంతే అని చెప్పింది. లక్ష్మమ్మ కళ్లలో నీళ్లు కదిలాయి. ఆమె గుండెలోతులో దాచుకున్న ప్రేమ ఒక్కసారిగా పొంగి వచ్చింది. నన్ను క్షమించు సీతమ్మ, నేను నీ మనసు చూడలేదు. నా కొడుకు మీద ప్రేమతో నేను తప్పు చేశాను అని చెప్పింది. ఆ రోజు తర్వాత ఇల్లు పూర్తిగా మారిపోయింది. లక్ష్మమ్మ ప్రతి ఉదయం సీతతో కలిసి వంట చేయడం ప్రారంభించింది. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ రాముకు భోజనం సిద్ధం చేసేవారు. రాము తల్లి కోడలు ఇలా కలిసినప్పుడు అతని కళ్లలో ఆనందం తడిసిపోయింది. సమయం గడిచింది. సీతకు బిడ్డ పుట్టింది. లక్ష్మమ్మ బిడ్డను ముద్దాడుతూ, ఇదే నా కోడలు సీత ఇచ్చిన దేవుని వరం అని చెప్పింది. ఇప్పటి నుండి ఆ ఇంట్లో నవ్వులు, ఆనందం, ప్రేమ నిండిపోయాయి. మనసు మారితే బంధం మారుతుంది.